ఆండ్రాయిడ్ మొబైల్స్లో ప్లేస్టోర్ నుంచి ఫోన్పేని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, దాని ద్వారా ఎట్లా మనం బిల్స్ కట్టుకోవాలి, అదే అలా రీఛార్జ్ చేసుకోవాలో మనకి వీడియోలో చూపించడం జరుగుతుందండి. అది కూడా చివరి వరకు ఫస్ట్ చూడండి. ఇది ఆండ్రాయిడ్ మొబైల్ అండి. ఇది దీంట్లో ప్లే స్టోర్కి వెళ్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్ళాలండి. సెర్చ్ బాక్స్లోకి వెళ్తే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి ఫోన్పే. ఫోన్పే కొట్టుకుని అక్కడ పైన చూపిస్తుందండి. దాని మీద టచ్ చేసుకున్నట్లయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఇన్స్టాల్ చూపిస్తుందండి. చూసిన తర్వాత ఇక్కడ ఓపెన్ బటన్ మీద మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ చూపిస్తుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నెక్స్ట్ ఓపెన్ మీద టచ్ చేసినట్లయితే ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద పెడతాము. అక్కడ ఇక్కడ నాకు అపేర్ అవుతుందండి స్క్రీన్ అనేది. ఇది మనం డౌన్లోడ్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని రకాలు మీ అకౌంట్లో దీనికి లింక్ చేసుకొని దాని ద్వారా మీరు పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అండి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని రకాల బిల్స్ మీరు పే చేసుకోవచ్చు అండి. రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో నుంచే. దీంట్లో వీవాల్కి వెళ్ళాలనుకోండి, రీఛార్జెస్ బిల్స్ చూపిస్తుంది కదండి. ఇక్కడ వీవాల్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎల్ఐసి బిల్ ఎట్లా పే చేసుకోవాలి కూడా మనకి క్లియర్గా చూపిస్తానండి దీంట్లోనే. రీఛార్జ్ బిల్స్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తాను లాస్ట్ ఆప్షన్స్. ఇవన్నీ రీఛార్జ్ సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ ఇన్సూరెన్స్ సంబంధించి అదర్స్లో ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఆప్షన్ చూపిస్తుంది కదండి. ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు వీడియో ఓపెన్ అవుతుందండి. ఇన్సూరెన్స్ ఆల్ ప్రొవైడర్స్లో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలండి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది. నేను శాంపుల్గా ఇట్లా పాలసీ నెంబర్ అని చూపిస్తున్నానండి. అదేవిధంగా ఒక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలండి. నెక్స్ట్ పాలసీ హోల్డర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకోవాలండి. ఇక్కడ చేసిన తర్వాత కన్ఫర్మ్ కొడితే మనకి డీటెయిల్స్ అన్నీ